అందరికీ నమస్కారం అండి. వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ యువర్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందు గెస్ట్గా ఉన్నారు నేతగా నరేష్, టీచర్, కవి, గాయకుడు, అంబేద్కర్ ఇజం ఎడ్యుకేట్ సొసైటీ చైర్మన్ నేతగా నరేష్. నమస్కారం అండి. నమస్కారం అండి సీన్ గారు, మీకు మీ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు. ఓకే, నేతగా నరేష్ ఒక టీచర్, ఒక బెస్ట్ టీచర్, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు. మరి అలాంటి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఈ పాట ఎలా పుట్టింది? సో దీని వెనక కథ ఏంటి? ఇది సీన్ గారు, ఈ పాట అనేటటువంటిది నా చిన్నతనం నుంచే మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు కూడా స్వతహాగా కళాకారులు. అమ్మ నాన్న, మా అమ్మ నాన్న. మా నాన్నగారు పేరు చెప్తే సుట్టేడుగూడాలు, మాది కనగల్లు, నల్లగొండ జిల్లా కనగల్లు మండలం, స్వగ్రామం. ఓకే. సుట్టేడుగూడాలలో ఒక 70 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల క్రితమే, మీన్స్ మా డాడీ చనిపోయితే ఇండిపెండెన్స్ పీరియడ్ లో మా నాన్నగారు పెద్ద సింగర్. అంటే అప్పటికి యూట్యూబ్ లేవు, కానీ మా నాన్నగారు గొప్ప సింగర్. పుట్టల చెన్నై అంటే ఫేమస్ ఉండేది. అట్లా మా అమ్మ, మా నాన్న స్వతహాగా సింగర్స్ కాబట్టి నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. నన్ను చిన్నప్పుడే పక్కన కూర్చోబెట్టుకొని ఈ రాముల వారి కీర్తనలు, సో ఇలా ఎన్నో పాటలు నాతో పాడించుకునేవారు. అట్లా ఆ రకంగా నాకు ఆ నేపథ్యం వెళ్ళింది. మీ తల్లిదండ్రుల నుంచే మీకు ఆ కళ వచ్చేసింది, అబ్బిందిగా వచ్చేసింది. వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడేవాళ్ళు అప్పుడు? ఇప్పుడు జనరల్ గా తెల్లారగట్ల లేచి మా నాన్న రామభక్తుడు, అలాంటి పాటలు పాడుతూ ఉండేవారు. సో నేను ఆయనకు ఖచ్చితంగా, ఆయనకు చదువు రాదు కాబట్టి నేను అప్పుడు 4వ తరగతి 5వ తరగతి సందర్భంలో నేను కొన్ని అట్లా చేస్తున్న సందర్భంలో ఇక మా నాన్నగారు కోలాటము, భజన, ఎంతో అద్భుతమైనటువంటి పాటలు పాడేవారు. సో అలా మా నాన్నగారు పాడినటువంటి ఒక పాటని మీకు మన ప్రేక్షకుల కొరకు. మా నాన్నగారు ఎనుగు మీద కొంగు పరిసి ఎనుగు దాటి పోదామంటే, ఎనుగు మీద కొంగు పరిసి ఎనుగు దాటి పోదామంటే, పాపకారి 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 పున్నా మెందెలా జడమల్లే తిన్న ఎట్ట చేదు ఏమీ చేదురా. ఎనుగు మీద కొంగు పరిసి ఎనుగు మీద కొంగు పరిసి ఎనుగు దాటి పోదామంటే, ఎనుగు మీద కొంగు పరిసి ఎనుగు దాటి పోదామంటే, పాపకారి 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 పున్నా మెందెలా జడమల్లే తిన్న ఎట్ట చేదు ఏమీ చేదురా నా ఎట్ట చేదు. నైస్ బా, ఇంత అద్భుతమైన పాటలు అప్పుడు మీ నాన్నగారు పాడేది. 70 సంవత్సరాల కింద. బా, స్వతహాగా గొప్ప కళాకారుడు అండి అప్పట్లో. ఇంత అంటే అద్భుతం. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ నాన్నగారిని ఇప్పుడు స్మరించుకుంటూ. మా నాన్నగారి పేరు పుట్టల చెన్నై, నేతకాని మా ఇంటి పేరు. ఓకే. ఇలాంటి మంచి ఈ జనరేషన్ కి ఒక మంచి ఉత్తమ. మా అమ్మగారిని కూడా, మా అమ్మగారి పాట చాలా ఇంకా అద్భుతమైనటువంటి. అమ్మగారు కూడా పాటలు ఆలపించదా? కలుపులల్లా, నాట్లల్లా. అప్పుడు అదే అమ్మ పేరు ఎంకమ్మ. అసలు ఆమె ఈ కలుపులకు నాట్లకు పోయే వాళ్ళందరికీ ఆమె ఒక పెద్ద ఆదర్శం. ఎంకమ్మ అంటే అంత అదే. అప్పుడు గుంపు ఉండి ఒక మేస్త్రి ఉండి అవన్నీ. అవును. సో మా అమ్మ నాకు గుర్తుంది. నేనే కాదు, నా కుటుంబంలో అందరూ, మా అక్క, మా 3 అక్కలు సింగర్సే. నాకు 2 బిడ్డలు, కొడుకు, వాళ్ళు 3 సింగర్సే. ఓకే. మా అమ్మ పాడే పాటని నీకు వినిపిస్తాను. ఓకే, రైట్. ఆమె సొంతంగా రాసుకున్న పాట ఇది. చదువు రాదు, ఏది రాదు. ఆమెకున్నటువంటి ఆ పరిసరాలు, ఆ పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి పాట అది. రైట్. ఓకే. రచ్చబండా మీద రమసిల్కా బలికే, రచ్చబండా మీద రమసిల్కా బలికే, రమసిల్కా పేరేమి రాజు పేరేమి, రమసిల్కా పేరేమి రాజు పేరేమి. రమసిల్కాకి స్తంభ రాజు ఏలయ్యా, రమసిల్కాకి స్తంభ రాజు ఏలయ్యా, రమసిల్కాకి స్తంభ రాజు ఏలయ్యా, రమసిల్కాకి స్తంభ రాజు ఏలయ్యా.
రంసిల్కాకి సమ్మరాజు ఎల్లయ్యా రంసిల్కాకి రసబండ మీద రంసిల్కా వలికే రసబండ మీద రంసిల్కా పేరే విరాజు పేరే మీరు ఈ రంసిల్కాకి సమ్మరాజు ఎల్లయ్యా ఇట్లా మా అమ్మ నిరక్షరాస్యులైన మా పెద్దన్న మా పెద్ద వదిన పేరు మీద ఆమె అద్భుతమైనటువంటి పాటను అల్లి పాడుతుండేది. ఆ వాతావరణంలో పెరిగారు మీరు, పెరిగిన కాబట్టి ఇద్దరు గాయకులు పాడుతుంటే ఆ పాట పెరిగి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఒక టీచరే కాకుండా ఒక ప్రవృత్తిలో ఒక గొప్ప గాయకుడు ఇప్పుడు సమాజానికి అందించారు. ధన్యవాదాలండి మీ తల్లిదండ్రులకి. ఓకే నరేష్ గారు, మీరు ఒక గొప్ప గాయకుడు, ఒక టీచరే కాకుండా గాయకుడు. మీకు ఈ పాటలు ఇప్పుడు సరే తల్లిదండ్రులు చిన్నప్పుడు రకరకాల అభిరుచులు అయ్యి మనకు పెంపకంలో కొన్ని అబ్బుతాయి, కానీ ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత ఈ పాట మీదికి మీకు మనసు ఎలా పోయింది? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? వాస్తవంగా నేను 2001 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సందర్భం అది. అవును, మలి ఉద్యమంలో అయితే యాక్చువల్గా నేనేం చేసినానంటే నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో నల్లగొండలో ఈ సమాజానికి దూరంగా ఉండాలి, నేను ఒక ఆఫీసర్గా ఉండాలనే ఆలోచన నాకు ఉండే. అవును, అదే. సో నేను నల్లగొండలో హౌసింగ్ బోర్డు కార్యాలయంలో కిరాయికి తీసుకున్నా, సమాజానికి దూరంగా ఉన్నా. సో నా మిత్రులే కొంతమంది వచ్చి లేలే మీరు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనాలి, ఇంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ ఇప్పుడున్నది తెలంగాణ ఉద్యమంలో, మీరు ఎట్లా పోతారు, మీ గొంతుకు అవసరం, మీ పాట అవసరం. వాస్తవంగా అప్పుడు నల్లగొండలో కళాకారుడు లేడు, 2001 లేరు, తక్కువ కాదు, కళాకారులే లేరు. నేను ఓపెన్ గా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఎప్పుడైతే 2004 తర్వాత కేసీఆర్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలంగాణలో కళాకారులు పుట్టుకున్నారు. అంతకుముందు సహజమైనటువంటి కళాకారులు నాలాంటి వాళ్ళు, అప్పుడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. అప్పుడు నేను ఈ ఉద్యమాన్ని చూసి, అంతకంటే ముందే మనం గద్దరన్న తోటి పరిచయం ఉంది, అంటే ముఖాముఖి పరిచయం లేకుండా ఆయన పాటలతో పరిచయం, ప్రభావితమైన వ్యక్తులం కాబట్టి. సో అట్లా నేను జనరల్ గా పాటలు నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి. నేను నల్గొండలో నేను డిఆర్పిగా, అంతకంటే ముందు నేను సాక్షరత ఉద్యమాలలో పనిచేసిన, చదువు ఉద్యమంలో పనిచేసిన, తర్వాత నేను డిఆర్పిగా అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ గా ట్రైనింగ్ చేస్తున్న సందర్భంలో చాలా మంది అప్పుడు ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, అన్న నువ్వు మంచి పాటలు పాడతావు కదా, నువ్వు మరి గద్దరన్న పాటలు పాడతావు, గొర్రెటెంకన్న పాటలు పాడతావు, నువ్వు ఒక పాటలు పాడి, ఆ సందర్భంగా చాలా పాట నేను సుద్దాల హనుమంతు బిడ్డ సుద్దాల భారతితో కలిసి కూడా పాట పాడినటువంటి వ్యక్తిని. సో అట్లా ఆ సందర్భంలో నేను పాటలు పాడుతుంటే గద్దరన్న పాటలతో నన్ను చాలా మమేకం చేసింది. తెలంగాణ ఉద్యమంలో నన్ను ఏతి చూపింది. వాస్తవంగా నల్లగొండ గద్దరు అనేది ఫస్ట్ వచ్చింది నాగే పేరు. సరే ఇది ఇప్పుడు ఏది జరుగుతుందో తర్వాత విషయం, మనం దాని కాంట్రవర్సీ జోలికి నేను పోను, కానీ మొట్టమొదటిగా అంటే 2001లో జనరల్గా అనేది నేను వాస్తవంగా కూడా నేను గద్దరి గారిని, గోరటెంకన్న గారిని నేను అంటే నాకు కొంచెం మిమిక్రీగా కూడా నాకు ఉన్నది, మిమిక్రీ కూడా నేను చేయగలిగి మిమిక్రీ ద్వారా కూడా పాటలు పాడేటటువంటి కాబట్టి, సో అలా నేను పాడేది. గోరటెంకన్న తోటి మీకు సాన్నిధ్యం ఉన్నది కాబట్టి పాటలు పాడటంలో కూడా ఆయన ప్రభావం మీ మీద ఉంది. ఆయన వాయిస్ నేను మీరు ఉద్యమంలో ఇప్పుడు గజ్జగట్టి క్లాక్ టవర్ దగ్గర మలి ఉద్యమంలో ఎన్నో పాటలు, ఎన్నో వేదికల ద్వారా చైతన్యం చేసేటువంటి ఉద్యమానికి ఊతం పూసేటువంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మరి దాంట్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జిల్లా మొత్తంలో అంటే అక్కడ నాకు ఫోన్లు చేసి పిలిచేవారు. ఓకే. ఎలాంటి పాటలు ఎంచుకునే వాళ్ళు అప్పుడు మీరు? ఉద్యమ గీతాలే, ఇంకేమన్నా అన్న గద్దర్, అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే గద్దరు. ఓకే, ఇంకా వేరే ఏం లేదు. అవును. ఉద్యమానికి ఊపిరుదుకుంటూ అన్న గద్దరెంట ఉరుకుతుంటవు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఉద్యమానికి ఊపిరుదుకుంటూ అన్న గద్దరెంట ఉరుకుతుంటవు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు. ఊరు దొరల తిరుగుదిగమన్నందుకే ఓ పాటమ్మ, జైరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైరాను దినవమ్మా, నిన్ను పాటమ్మ నా పాటమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరసిపోనమ్మో నా పాటమ్మా. సత్యంగల మా సమ్మక సారక తల్లులని అంటవో,
మైమగల్ల మా దేవుడు ఎముడాల రాజన్నంటవు సత్సంగల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటవు మైమగల్ల మా దేవుడు ఎముడాల రాజన్నంటవు అల్లయేసుకోమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో అల్లయేసుకోమిరెల్లి మల్లన్న కోటి దేవతలెందరో నీ కూత సంబరపడకపోతే బయటికి రానని మొండి చేస్తారో నిన్ను ఇసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా నిన్ను ఎన్నడూ మరచిపోనమ్మా నరేష్ ఇట్లా నిన్ను పాట విడవలేనమ్మా అనుకుంటూ ఆ పాట వెంటనే ప్రయాణం సాగిందిగా. అట్లనే నైస్, చాలా చక్కటి గొంతండి. ఇంకా ఇంకొకటి సీను గారు ఇంకొక విషయం చెప్పాలి. సరే నాకు గొంతు ఉండొచ్చు, గొంతు లేనాయన కూడా ఇంత అద్భుతంగా బాత్రూమ్ లో పోయి పాటలు పాడతాడు. అవునవును. ఎంత కాటకుడైనా బాత్రూముల నిన్ను బతిమలాడుకుంటాడోయమ్మ, ఎంత కాటకుడైనా బాత్రూముల నిన్ను బతిమలాడుకుంటాడోయమ్మ, నువ్వు లేకుంటే ఈ లోకానికి మేమెవ్వరో తెలియదోయమ్మ, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఓకే నరేష్ గారు, నిజంగా మరి ఈ పాట ద్వారానే ఎంతోమంది కళాకారులు తమ గాత్ర ద్వారా ఎంతోమంది వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరీ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అంటే ఎన్నో వేదికల ద్వారా ఈ పాటని విడవకుండా ఆ పాటకు తమ కవిత్వాన్ని జోడించి గజ్జె కట్టి మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం, రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అడుగులు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి సపోర్ట్ తోడైన వాళ్ళు ఉన్నారు. అయితే మీరు గోరటెంకన్న అనేటువంటి సాన్నిధ్యం ఉంది కదా, ఆయన ప్రభావం ఏ విధంగా ఉండేది? వాస్తవంగా చెప్తున్నాను సీన్ గారు, నువ్వెవరో నేనెవరో. అవును, ఇవాళ నువ్వు నన్ను ఇక్కడికి పిలిచినావు, ఎందుకు పిలిచినావు? ఒక పాటగాని కాబట్టి నన్ను గుర్తించినావు. లేకపోతే నేను ఒక కోన్కిస్గా కానీ సమాజంలో 4 కోట్ల జనాభాలో నేను ఒకరిని. అంటే పాటకు ఉన్నటువంటి గొప్పతనం, కళాకారుడికి ఉన్నటువంటి గొప్పతనం అది. సో గోరటెంకన్న చాలా ఉన్నాయి అన్న. గోరటెంకన్న గారిని ఇప్పుడు నేను నా గురువు అంటే గురువు కాకపోయినా ఏకలవ్యుని శిష్యునిలాగా గద్దరన్న నా ఇలవేల్పు. గద్దరన్నని పాడకుండా నేను గోరటెంకన్న జోలికి పోతే నన్ను సమాజం హర్షించదు. సో ఫస్ట్ అన్నని పాటలాడుకున్న తర్వాతనే నేను గోరటెంకన్న జయరాజనతో పరిచయము, జయరాజనతో కలిసి పనిచేసిన, గోరటెంకన్నతో పనిచేసిన మిత్రుడు, మీరు ఒక కళాకారులు కాబట్టి మిత్రుడు సంతోష్ తోడు పనిచేసిన, ఏపూరు సోమనతో పనిచేసిన, అమరుడు భిక్షపతనతో పనిచేసిన. అంటే ఆల్రెడీ అమరుడు భిక్షపతన పాట కూడా నేను పాడుకొని వినిపించినాం. ముందుగా ఇప్పుడు అన్నకు అమరుడు గద్దరన్న గారికి నా జోహార్లు అల్పిస్తూ అన్నగారి పాటతో నేను ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు రంజుగా సాగించే విధంగా చేద్దాం. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార లార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మ, నీ పాటనై వస్తున్నానమ్మో, నీ పాదాలకు వందనాలమ్మో, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నీ గోసి నీ గొంగడి నీ గజ్జలు గట్టుకోని, నీ గజ్జలు గట్టుకోని, నీ గజ్జలు గల్లు 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 ఆడా వస్తున్నా మాయమ్మలార, పల్లె పల్లె ఆడా వస్తున్నా మాయమ్మలార, నన్ను గన్న తల్లు నన్ను గన్న తల్లులార.
జజన్క జన్మని జనం పాట వాడుతాను జనం ఏయ్! జజన్క జన్మని జనం పాట వాడుతాను జనం రెల రే రే అని రేలా పాట వాడుతాను రేలా రేలా పాట నీ పాటల్లో బల 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 పాటల్లో పదము నవ్వుతనో మాయమ్మాలార పాదాలకు గజ్జే నవ్వుతనో నన్ను గన్న తల్లులార తెలుగులార నన్ను గన్న నీ పాటనయ్యి బల బల పాటనయ్యి వస్తున్నారమ్మో వా గ్రేట్ నరేష్ గారు. గద్దర్ గారిని ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఆయన గాత్రం నుంచి వచ్చినట్టుగా కనిపించింది. మొత్తానికి పరకాయ ప్రవేశం చేశారు. నన్ను గద్దర్ ఆవరిస్తాడు. ఓకే ఓకే. అలానే మరి గోరెటెంకన్న కూడా మీరు ఎలా గోరెటెంకన్న పాటను ఎత్తుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గోరెటెంకన్నతో ఆత్మీయ బంధం. ఓకే అదే అదే ఓకే. మీరు అంటున్నారు కదా నరేష్ గారు మీరు సామెతలు అద్భుతంగా మాట్లాడతారు అంటే ఇప్పుడు నువ్వు అన్నవి కాబట్టి చెప్తున్నావు. ఓకే ఓకే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం కదండి. సో అట్లా గోరెటెంకన్న గారు మా ఇంటికి వచ్చేవారు. రైట్. నేను గోరెటెంకన్న గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. వారితో సాన్నిహిత్యం బాగుంది. సాన్నిహిత్యం చాలా. గోరెటెంకన్న గారు ఆయన అంటే నేను తెలంగాణ ఉద్యమ గీతాలు చాలా ఉన్నాయి కానీ అందరు వాడేది. సో అది నేను వాడేది ఏంటంటే ఆయన ఒక తెలంగాణ ఉద్యమమే కాదు ఆయన సామాజిక నేపథ్యం ఉన్నటువంటి చాలా పాటలు ఒక వాగ్గేయకారుడిగా ఎన్నో చాలా అంటే అప్పటికప్పుడు అంటే ప్రజల్ని మార్చాలన్న తత్వం. అరే ఎందుకు రాబాయ్ నువ్వు ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఖర్చులన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు అనవసరంగా ఈతలకు పోయి అనేటటువంటి ఒక కార్యక్రమం చాలా గొప్ప పాట ఉంది. అది ఎవరికి వెలుగులోకి రాలేదు చాలా తక్కువ. సో ఆ పాటని మీ ముందు పాడడానికి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒక మాట చెప్తాడు. వాసన సబ్బులకు రావులయ్యా నువ్వు ఒడిపించుకున్నదంత రావులయ్యా. వాసన సబ్బులకు రావులయ్యా నువ్వు వాసన సబ్బులకు రావులయ్యా నువ్వు ఒడిపించుకున్నదంత రావులయ్యా. వాసన సబ్బులకు రావు నువ్వు ఒడిపించుకున్న జీలు బండ మీద జింకలాట ఖర్చులు ఎక్కువ ఇంట్ల దుంకులాట. జీలు బండ మీద జింకలాట ఖర్చులు ఎక్కువ. ఈ రోజున సమాజం మనకు అర్థమైంది అంటే ఏతులకు ఎన్నో చేస్తున్నాం. 1000 ముందు కడితే చాలు రాములయ్య 1000 ముందు కడితే చాలు రయ్యమాని వండ వచ్చారు రయ్యమాని వండ వచ్చారు ఎత్తులకు బండిగొని రావులయ్యా దాంట్లో పోసి నడుపుతావు రావులయ్యా. జీలు ఖర్చులు ఎక్కువై ఇంట్లో దుంకులాట. వాసన సబ్బులకు వాసన సబ్బులకు నువ్వు ఒడిపిస్తున్నదంత. ఇదండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అన్నగారు. ఓకే ఓకే. ఇదే మీరు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇటు గోరెటెంకన్న ఇటు గద్దరు ఇద్దరిని మిక్స్ చేసి ఒక గ్రైండర్లో వాళ్ళ వాయిస్గా చేస్తే ఒక నేతగా నరేష్ అనొచ్చా? అంత పెద్ద వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదు. సో నేను వాళ్ళని చూసి ఏకలవ్యమైనటువంటి పరకాయ ప్రవేశం చేసిన తప్ప ఓకే అంత గొప్ప వాళ్ళతో పోల్చుకునే అంత అని కాదు. మీ పాట ఇంత అంటే ఒక ఇప్పుడు వృత్తిపరంగా మీరు ఒక టీచర్. వృత్తి అంటే మనం జీవించడానికి సరిపోయే ఆదాయాన్ని ఇస్తుంది. ఈ ప్రవృత్తి ఒక గాయకుడిగా మీకు ఏమి ఇచ్చిందని ఫీల్ అవుతారు పర్సనల్గా అడిగితే? గుర్తింపే. నేను ఎక్కడ పోయినా నేను అంటే నరేష్ అంటే వెల్ నోటెడ్. నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ 6-7 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నారు. కాకపోతే నేను కొంత సార్ ఏదేమైనప్పటికి కూడా నాకు తృప్తినిచ్చేటటువంటిది ఉపాధ్యాయ వృత్తి చాలా తృప్తినిచ్చింది. యాక్చువల్గా నాకు వార్డెన్ పోస్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత నేను దాన్ని సార్ అది వేరే విషయం అనుకోండి. ఓకే. సో వాస్తవంగా అయితే నా జీవన విధానం ఏ విధంగా అంటే ఈ రకంగా కొనసాగుతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న ఇంకా
పాపం ఆయన అకాల మరణం ఈ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణకు చాలా లోటు. చాలా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో అవసరం మంత్రిగా ఉండేదనే నా ఆలోచన. అన్నగారు చనిపోవడం అది తీరని, తెలంగాణ ప్రజలకు మాత్రం తీరని అన్యాయం. ఓకే ఓకే నరేష్ గారు, చాలా సంతోషం. మీరు చక్కటి మా యూట్యూబ్ ఛానల్కి ఉత్తేజపరిచే విధంగా మీ వృత్తి కాకుండా ప్రవృత్తి, మీరు ఒక ప్రవృత్తి మీద మీరు అన్నట్టు నేను ఇంకా ఈ తెలంగాణ ఉద్యమమే కాకుండా మీరు అంటే మీరు ఏ జానర్ పాటలు అంటే ఇది ఓకే తెలంగాణ ఉద్యమం, ఇక మనం సరే ఆ నేపథ్యం ఉన్నటువంటి పాటల్ని ఉత్తేజపరిచే పాటలు, ఒక విప్లవ ఉద్రేకపూరితమైనటువంటి పాటలు, ఈ ఒకటి ఉంటుంది సాహిత్యం. జానపదాలకు ప్రవేశం ఉందా? జానపదాలు కూడా ఉన్నది. దానికంటే ముందుగా నేను ఒక ఐ థింక్ 89, 90, 86 నుంచే చదువు రానటువంటి, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఉన్నారండి 64-60% లిటరసీ ఇప్పుడు లేదు. మేము అప్పుడు సాక్షరతా ఉద్యమంలో పాల్గొన్నాం. ఇది టీచర్ అపాయింట్ అయినాక నేను ప్రైవేట్ గా 89లో నేను ప్రైవేట్ పాఠశాలలో చేసుకుంటూనే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూనే సాక్షరతా ఉద్యమంలో పాల్గొన్నా. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అన్న జయరాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ వేరు, అది వేరా, సాక్షరతా ఉద్యమం వేరు. సో అందులో భాగంగా అప్పుడు అన్న జయరాజు గారు రాసినటువంటి గొప్ప పాట, తర్వాత అది సినిమాలలో కూడా నారాయణమూర్తి గారి సినిమాలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పాట మీకు వినిపిస్తాను. అంటే ఈ ఏమి చదువు రానివ్వండి వాళ్లకు ముఖ్యంగా ఒక పాట ఉంది, అదే అక్షర సంక్రాంతి సాక్షరతా ఉద్యమంలో భాగంగా. ఇది ప్రజలకు అంటే ఈ గోండు, ఈ ఆదిమ సమాజం ఉన్నారు కదా, ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా. సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ కాసింత ఆగవే బామ్మ, నేను నీ ఎంట వస్తాను లేమ్మా. సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ మా, సంతాకు పోయేటి అంతమ్మ, సంతాకు పోయేటి అంతమ్మ, సంతాకు పోయేటి సంతాకు పోయేటి శాంతావో కాంతమ్మ కాసింత ఆగవే బామ్మ, నేను నీ ఎంట వస్తాను లేమ్మా. సంతాకు పోయేటి శాంతావో. ఆ రోజులలో దోపిడీ ఏ విధంగా ఉండే అంటే గిరిజన ప్రాంతాలలో కొంచెం అంటే అనాగరికమైనటువంటి ప్రాంతాల్లో అంటే కొంచెం అంటే వాళ్ళు ఏముంది కొండలు కోనలు దిగి చింతపండు కోసుకొచ్చేది. చింతపండట్టు సంతాకు నువ్వు పోతే, చింతపండట్టు సంతాకు నువ్వు పోతే, చింతపండట్టు సంతాకు సౌకారి తూకంలో సగము కాజేస్తాడు, సౌకారి తూకంలో సౌకారి తూకంలో చదువు రాదే నీకు బామ్మ, నీకు సరిజోడు నే సన్నమావా. చదువు నీ సరిజోడు నే మా, చదువు రాదే నీకు బామ్మ, నీ సరిజోడు నే సందమామా. ఇలా చూడండి ఎంత సులభంగా అర్థమవుతుంది అలా దోపిడీని. చక్కటి పాటలు అండి. అదే వాళ్ళలో చైతన్యం కలిగించేటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా. అంటే వాళ్ళు సివిలైజ్డ్ కానటువంటి ప్రాంతాలు అన్ని కొంత నాగరికతకు దూరం ఉన్నటువంటి ప్రాంతం. అయితే అలాంటి పాటల్ని అన్న జయరాజ్ అన్న అనేటటువంటి వ్యక్తి అంటే ఈ ఆధునిక అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజానికి కూడా తెలియాలి కాబట్టి ఆయన ఒక అద్భుతమైన పాట రాసిండు. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలిరువాలు దున్నిన రైతులు, సాలిరువాలు దున్ని పలక బల్పం బట్టి అక్షరాలనే దిద్దాలన్నా. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి.
ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా నవభారతం నవభారతం ప్రతి మహిళ ఒక ముల్ల ములే ఇక రామాయణమే చెప్పాలన్నా కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. నైస్. అంటే చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి చైతన్యం చేయడానికి ఇలాంటి పాటలు ఎన్నో ఆలోచింపజేసే విధంగా పాటలు జయరాజ్ గారిది ఇది మా చాలా చక్కటి పాటలు. మరి ఇవన్నీ కూడా మీరు ఇంతకుముందు సాక్షరత మిషన్ ఇవన్నీ పాడి చైతన్య పరిచేది మీరు అప్పట్లో లేదా అక్షరాస్యత సాధించడానికి పెంచడానికి కార్యక్రమాలు ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కువ చేపట్టేది. మీరు అన్నట్టు ఈ లిటరసీ పర్సెంటేజ్ తక్కువ ఇప్పుడు అంటే కొంత అంతా కూడా పిల్లలు పాఠశాలలో పోయి చదువుకోవడం అక్షరాస్యత పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నరేష్ గారు, ఇప్పుడు మీరు ఉద్యమ నేపథ్యం సాక్షరత మిషన్కి సంబంధించినటువంటి అంటే లిటరసీ సాధించడం కోసం చైతన్యం చేసే ఆలోచింపజేసే పాటలు చాలా చక్కటి పాటలు. ఇవి కాకుండా ఇంకా మీరు ఒక సినిమా పాటలు కానీ జానపద నేపథ్యం ఉన్నటువంటి సాంగ్స్ కానీ ఈ ప్రవేశం ఉందా మీకు? ఉన్నదండి. సినిమా పాటలు కూడా పాడతాను. ఎలాంటి పాటలు? జానపద పాటలు పడితే ఇప్పుడు ఘంటసాల గారి పాటలు చాలా పాడినాం, అన్నీ వస్తాయి. ఓకే నరేష్ గారు, మీరు సినిమా పాటలలో ఏమైనా ప్రవేశం ఉందా మీకు? ఉందండి. మన ప్రేక్షకుల కొరకు ఒక పాట. ఓకే. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి అంశలా నడిచి వచ్చే కిట్టమా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ఇంటికేమి చెప్పావమ్మా చెప్పమ్మా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసిన అభిమానమంత విలువ చేసిన ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి నైస్. ఓకే అండి. ఇలా ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఇంకొక అద్భుతమైన పాట ఉంది. ఆకాశం దించాలా నెలబంకా తుంచాలా తిరగలో తురుమాలా ఆకాశం తుంచాలా నెలబంకా తుంచాలా జడలో తురుమాలా తెస్తానే ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా జడలో తురుమాలా జడలో తురుమాలా. నైస్ అండి, చాలా సూపర్, చాలా చాలా బాగా పాడారు. ఇంకా మీకు జానపద గేయాలు ఉంటాయి కొన్ని, వాటిలో ప్రవేశం ఉందా? చాలా ఉన్నాయి. జానపదాలంటే సీన్ గారు మీరు అవకాశం ఇస్తే నేను ఇంకొక సమయం ఇస్తా, కానీ ఇది పొద్దుగులు వాడేది, ఇది వేరు ఇది వేరు. జానపదం అనేటటువంటిది మన పుట్టుక నుంచి వచ్చినటువంటిది. సరే, మచ్చుకు మన ప్రేక్షకుల కొరకు ఒక పాట. నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల మగ్గిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల మగ్గిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల మగ్గిపోతుంది. బగ్గిల మేనత బిడ్డ పోతుంది బగ్గిల మేనత బగ్గిల మేనత బగ్గిల మేనత బిడ్డతో పిండడు నిలువతున్నాయి బిడ్డతో పిండడు బిడ్డతో పిండడు బిడ్డతో పిండడు నిలువతున్నాయి నీళ్ళతో నీరసు సిరబోతుంది నీళ్ళతో నీరసు నీళ్ళతో నీరసు నీళ్ళతో నీరసు నీ 6 గుర్రాలు నా 6 గుర్రాలు 12 గుర్రాల వస్తుంది 12 గుర్రాల 12 గుర్రాల
రారా 12కు రారా. నైస్ అండి, ఫ్యాంటాస్టిక్ నరేష్ గారు. ఏ జానర్ తీసుకున్నా అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నారు. థ్యాంక్స్ మా యూట్యూబ్ ఛానల్కి, థ్యాంక్ యూ మా ఆడియన్స్కి మంచి ఉత్తేజపరిచే ఉరుతలిగించేటువంటి మీ పాటలతోటి చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీన్ గారు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.